Look at here. If a matrix has 12 elements, what are the possible orders it can have అన్నప్పుడు 12 ఎలిమెంట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 12 కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్ అనేది 12. సో ఇక్కడ పాసిబిలిటీ ఏముంది? 12 ఇంటూ 1 12 అవుతుంది. 1 ఇంటూ అంటే 12 రోస్ 1 కాలము, నెక్స్ట్ 1 రో 12 కాలమ్స్, 6 రోస్ 2 కాలమ్స్, 2 రోస్ 6 కాలమ్స్. ఇంకా పాసిబిలిటీస్ ఇంకేమన్నా ఉన్నాయా 12 రావటానికి? ఏంటవి? 4 into 3 into 4, 4 into 3, 4 rows 3 columns, 4 rows 3 columns, right? Very good. Next ఇంకా 3 rows into 4 columns equal to 12. అంటే the possible orders మీరు అక్కడ ఎగ్జామ్లో ఇక్కడ ఈక్వల్ టు 12 అనేది రాయకూడదు. ఓకే, సో ఈ ఈక్వల్ టు 12 అనేది మీరు అక్కడ రాయకూడదు. అంటే నేను మీకు ఈ యొక్క మల్టిప్లికేషన్ అర్థం కావడం కోసం నేను చెప్పినటువంటి టర్మ్ అనమాట. సో ఈ ఈక్వల్ టు 12 అనే దాన్ని మీరు ఎలిమినేట్ చేయాలి. సో ద పాసిబుల్ ఆర్డర్స్ ఆర్ 12/1, 1/12, 6/2, 2/6, 4/3 అండ్ 3/4. ఇలా ఈ 6 ఆర్డర్స్ ఎన్ని పాసిబుల్ ఉన్నాయి? ఇప్పుడు మనకి 6 ఆర్డర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ అనేవి ఆర్డర్స్ అంటే ఈ 6 వేస్లో మనం ఒక మ్యాట్రిక్స్ని మనం ఫామ్ చేయగలము.